Hi everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. Today's topic is pronoun. Pronouns are 9 types, out of which today I inculcate the first pronoun, that is personal pronouns. This topic is not only useful to the students and job aspirants, but also to the learners of English grammar and spoken English as well. Hence, I request you all to watch this video till the end. Then only you can understand the concept very well. Now let's have a look at the meaning of pronoun. Pro means instead of. Pronoun means instead of a noun. Pronoun is a word used instead of a noun or in the place of a noun, so as to prevent the repetition of a noun in a sentence ఆర్ సెంటెన్సెస్. ప్రొనౌన్ అనగా సర్వనామం. పేర్లకు బదులుగా వాడే పదాలను మనం సర్వనామం అంటాం. ఈ ప్రొనౌన్స్ వాక్యంలో నౌన్ను రిపీట్ కాకుండా, నౌన్ను పదే పదే వాడకుండా ప్రొనౌన్స్ని వాటి స్థానంలో మనం ఉపయోగిస్తుంటాం. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. కోహ్లీ ఈజ్ ఎ క్రికెటర్. హీ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్. ఇక్కడ కోహ్లీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. కోహ్లీ ఒక క్రికెటర్, అతడు క్రికెట్ బాగా ఆడతాడు. యాక్చువల్గా ఇక్కడ మనం హీ ప్లేస్లో కోహ్లీని కూడా మరీ పెట్టచ్చు. ఆ కోహ్లీ స్థానంలో మనం హీ అనే ప్రొనౌన్ యూజ్ చేయడం జరిగింది. కోహ్లీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం కోహ్లీ స్థానంలో థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హీ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్ అన్నాం. అలా కాకుండా హీ ప్లే క్రికెట్ వెరీ వెల్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామర్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్ నేచర్ని బట్టి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. దట్ ఈస్ ది రూల్. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హరి అండ్ గిరి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ వాక్య ప్రారంభంలో మనం హరి అండ్ గిరి అనే రెండు నౌన్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్లో మనం హరి అండ్ గిరి స్థానంలో మనం దే అనే ప్రొనౌన్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హరి అండ్ గిరి ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్లో ఎస్కే యూనివర్సిటీ అని ఉంది. తర్వాత సెంటెన్స్లో ఎస్కే యూనివర్సిటీ స్థానంలో మనం ఇట్ అనే ప్రొనౌన్ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే పర్సన్స్ గురించి తెలియజేసే ప్రొనౌన్స్. అవి ఐ, వి, యు, హీ, she, it and they. These 7 are called personal pronouns. నౌన్స్కి సింగులర్ ప్లూరల్ ఉన్న విధంగానే, నౌన్స్కి జెండర్ ఉన్న విధంగానే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా సింగులర్ ప్లూరల్ అండ్ జెండర్స్ ఉన్నాయి. దీస్ పర్సనల్ ప్రొనౌన్స్ రిప్రజెంట్ 3 persons. దే ఆర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ది ఫస్ట్ పర్సన్ రిప్రజెంట్ ది speaker. The second person represent the person spoken to. The third person represent the person spoken of or spoken about. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ అనగా మాట్లాడే వ్యక్తి, సెకండ్ పర్సన్ అనగా వినే వ్యక్తి, అంటే మన ఎదురుగా ఎవరైతే ఉండి మన మాటలను వింటున్నారో వారిని మనం సెకండ్ పర్సన్ అంటాం. థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారు థర్డ్ పర్సన్ అవుతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను, మేము ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, ఆమె, అతడు, అది, వారు ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్లో ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్, ఐ సింగులర్, వి ప్లూరల్. యు అనేది సెకండ్ పర్సన్, అదే సింగులర్, అదే ప్లూరల్. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్ అండ్ దే.
ఈ హీ షీ ఇట్ ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అవుతాయి. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అదేవిధంగా జెండర్ విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే, ఇవన్నీ కూడా కామన్ జెండర్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఉన్నవారు మ్యాస్కులైన్ జెండర్ అయినా ఉండొచ్చు, ఫెమినైన్ జెండర్ అయినా ఉండొచ్చు. ఇక థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నటువంటి హీ షీ ఇట్ విషయానికి వస్తే హీ అనేది మ్యాస్కులైన్ జెండర్, షీ ఫెమినైన్ జెండర్, ఇట్ అనేది న్యూటర్ జెండర్. These personal pronouns have three forms. Those are subjective case, objective case and possessive case. ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా వాక్యము మొదట్లోనే ఉంటాయి, వాక్య ప్రారంభంలోనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా వాక్యము చివరిలో ఉంటాయి. సబ్జెక్ట్ కేసులో ఉన్నటువంటి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ కేసులో ఎలా మారుతాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఆబ్జెక్టివ్ కేసులో మీగా మారుతుంది. నెక్స్ట్ వి అజ్గా మారుతుంది. నెక్స్ట్ యు అనేది ఆబ్జెక్టివ్ కేసులో కూడా యుగానే ఉంటుంది, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఆబ్జెక్టివ్ కేసులో హిమ్గా మారుతుంది. నెక్స్ట్ షీ హర్గా మారుతుంది. నెక్స్ట్ ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. నెక్స్ట్ హీ షీ ఇట్లో ప్లూరల్ అయినటువంటి దే ఆబ్జెక్టివ్ కేసులో దెమ్గా రూపాంతరం చెందుతుంది. నెక్స్ట్ ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ పొసెసివ్ కేసులో ఎలా మారుతాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐ అనేది పొసెసివ్ కేసులో మైన్గా మారుతుంది. అలాగే వి అవర్స్గా మారుతుంది. నెక్స్ట్ యువర్స్గా రూపాంతరం చెందుతాయి. నెక్స్ట్ హిజ్గా రూపాంతరం చెందుతుంది. షీ హర్స్గా మారుతుంది. నెక్స్ట్ ఇట్ అనేది ఇట్స్గా మారుతుంది. నెక్స్ట్ దేర్ అండ్ దేర్స్గా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ కేసులో ఎలా మారుతాయి? సబ్జెక్టివ్ కేసులో ఉన్న పర్సనల్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా వాక్య ప్రారంభంలోనే ఉంటాయి. ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా వాక్యం చివరిలో ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంటాయి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటివి వాక్యాలను మనం ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఎలా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ అనగా కర్త ప్రధానమైనటువంటి వాక్యం, ప్యాసివ్ వాయిస్ అనగా కర్మ ప్రధానమైనటువంటి వాక్యం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాక్యాన్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఎలా మారుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐ ఈట్ ఏ మ్యాంగో. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే నేను ఒక మామిడి పండు తింటాను. అంటే ఇది పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆ క్షణంలో అప్పటికప్పుడు జరిగే పనిని గురించి తెలియజేసేటటువంటి వాక్యం ఇది. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ. చూడండి, ఇక్కడ ఐ అనే పర్సనల్ ప్రొనౌన్ ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో మీగా రూపాంతరం చెందింది. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ అంటే మామిడి పండు నా చేత తినబడుతుంది అన్నటువంటి అర్థం వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వాక్య ప్రారంభంలో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది వాక్యము చివరిలో ఉంది. నెక్స్ట్ వి ఈట్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై అజ్. యూ ఈట్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై యూ. నెక్స్ట్ హీ ఈట్స్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై హిమ్. షీ ఈట్స్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై హర్. నెక్స్ట్ ఇట్ ఈట్స్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై ఇట్. నెక్స్ట్ దే ఈట్ ఏ మ్యాంగో. ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై దెమ్.
ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యం మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ చివర్లో వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఐ వి యు దేలకు మనం రూట్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. హీ షీ ఈట్లకు ఈట్కి మనం ఎస్ చేర్చడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వర్బ్ నేచర్ని బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చేసి హీ షీ ఇట్ అండ్ రవి, ఎనీ సింగులర్ నౌన్. ఈ 4 థర్డ్ పర్సన్ సింగులర్ అవుతాయి. ఎప్పుడైతే వీటిని మనం సబ్జెక్టుగా ఉపయోగిస్తామో ఆ సందర్భంలో ప్రజెంట్ టెన్స్ వర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ మనం చేర్చాలి. ఏ సందర్భాలలో ఎలాంటి వర్బ్స్కి మనం ఎస్ చేర్చాలి, ఈఎస్ చేర్చాలి, ఐఈఎస్ చేర్చాలి అన్న విషయం ఇప్పుడు చూద్దాం. యాడ్ ఎస్ టు ది రెగ్యులర్ రూట్ వర్బ్స్. రెగ్యులర్ రూట్ వర్బ్స్కి మనం ఎస్ అనేది యాడ్ చేయాలి. ఉదాహరణకి స్పీక్ మనం ఎస్ యాడ్ చేస్తే స్పీక్స్ అవుతుంది. వర్క్కి మనం ఎస్ యాడ్ చేస్తే వర్క్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వీటికి మనం ఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ ఈఎస్ టు ది రూట్ వర్బ్స్ ఎండ్ విత్ సిహెచ్, ఓ, ఎస్హెచ్ అండ్ ఎస్ఎస్. ప్రజెంట్ టెన్స్ వర్బ్ కనుక సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్హెచ్తో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అయ్యి ఉంటే అలాంటి వర్బ్స్కి మనం ఈఎస్ యాడ్ చేయాలి. ఉదాహరణకి వాచ్, ఇది ఇక్కడ సిహెచ్తో ఎండ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈఎస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, వాచెస్ అవుతుంది. నెక్స్ట్ గో, ఇక్కడ ఈ వర్బ్ ఓతో ఎండ్ అయింది, దీనికి మనం ఈఎస్ యాడ్ చేస్తే గోస్ అవుతుంది. నెక్స్ట్ వాష్, ఆ వర్బ్ ఎస్హెచ్తో ఎండ్ అయింది, దానికి మనం ఈఎస్ యాడ్ చేస్తే వాషెస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్, ఈ వర్బ్ డబల్ ఎస్తో ఎండ్ అయింది, దీనికి మనం ఈఎస్ని యాడ్ చేస్తే ఎక్స్ప్రెసెస్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ ఐఈఎస్ టు ది రూట్ వర్బ్స్ ఎండ్ విత్ వై ఆఫ్టర్ ఏ కాన్సనెంట్ లెటర్. ఏ ప్రజెంట్ టెన్స్ వర్బ్ అయినా వైతో ఎండ్ అయ్యి ఉండి దానికి ముందు కాన్సనెంట్ లెటర్ ఉంటే, కాన్సనెంట్ అంటే తెలుసు కదా, ఏఈఐఓఈలు కాకుండా మిగిలినటువంటి అక్షరాలన్నింటినీ మనం కాన్సనెంట్స్ అంటాం. సో ఒక ప్రజెంట్ టెన్స్ వర్బ్ వైతో ఎండ్ అయ్యి ఉండి వై కంటే ముందు కాన్సనెంట్ లెటర్ ఉంటే అలాంటి సందర్భాలలో మనం ఐఈఎస్ యాడ్ చేయాలి. ఐఈఎస్ యాడ్ చేసే ముందు వై అనే అక్షరాన్ని తొలగించి ఆ స్థానంలో మనం ఐఈఎస్ని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, స్టడీ, STUDY, ఇక్కడ వైతో ఎండ్ అయింది, దానికంటే ముందు కాన్సనెంట్ లెటర్ ఉంది కాబట్టి మనం దీనికి ఐఈఎస్ ఎలా యాడ్ చేయాలంటే వైని తొలగించి ఆ వై స్థానంలో మనం ఐఈఎస్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, స్టడీస్, STUDIES అవుతుంది. అలాగే అప్లై, APPLY, ఇక్కడ కూడా ఈ వర్బ్ వైతో ఎండ్ అయింది, దానికంటే ముందు ఎల్ అనే కాన్సనెంట్ లెటర్ ఉంది కాబట్టి మనం వై తొలగించి వై స్థానంలో ఐఈఎస్ అనగా APPLIES అవుతుంది అది. నెక్స్ట్ సాటిస్ఫై, ఇది కూడా వైతో ఎండ్ అయింది, దానికంటే ముందు ఎఫ్ అనే కాన్సనెంట్ లెటర్ ఉంది కాబట్టి మనం వై తొలగించి అక్కడ వై స్థానంలో ఐఈఎస్ని యాడ్ చేయాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎస్ కానీ ఒక ప్రజెంట్ టెన్స్ వర్బ్కి ఎస్, ఈఎస్, ఐఈఎస్ ఎలా యాడ్ చేయాలన్నటువంటి విషయంలో మనకు కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఈ సబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ పొసెసివ్ కేసులో ఎలా మారుతాయన్న విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇది వాక్య రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొసెస్ అంటే ఏంటి, కలిగి ఉండటం. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు లేదా మనం కలిగి ఉన్నటువంటి వస్తువుల మీద మనకున్నటువంటి అధికారాన్ని తెలియచేయడానికి ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక మార్కర్ ఉంది, ఇది నా మార్కర్ అని చెప్పాలంటే ఎలా చెప్తాం, దిస్ ఈజ్ మై మార్కర్ అంటాం. అలా కాకుండా ఈ మార్కర్ నాది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ మైన్ అంటాం. సో ఇక్కడ తేడాను గమనించండి, ఈ రెండింటినీ కూడా పొసెస్ని తెలియజేస్తుంది. ఇది నా పెన్ను, ఈ పెన్ను నాది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ మై అనేది
నౌన్ కంటే ముందు వస్తుంది. ఇది నా మార్కర్ అని చెప్పేటప్పుడు మార్కర్ కంటే ముందు అంటే నౌన్ కంటే ముందు మై వస్తుంది. ఇక్కడ మై అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్లో ఈ మైన్ అనేది నౌన్ తర్వాత వస్తుంది. ఈ రెండింటి అర్థం కూడా ఒకటే. ఇది నా మార్కర్ లేదా ఈ మార్కర్ నాది అని తెలియజేయటం. ఇది నా మార్కర్ అని చెప్పడం జనరల్గా చెప్పినట్టు అవుతుంది. ఈ మార్కర్ నాది అంటే కొంచెం స్ట్రెస్ చేసి చెప్పినట్టు, ఇది నాదే మరెవరిది కాదు అన్నటువంటి సెన్స్లో మనం ఆ వాక్యాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇది మా మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ అవర్ మార్కర్. ఈ మార్కర్ మాది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ అవర్స్. ఇది నీ మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ యువర్ మార్కర్. ఈ మార్కర్ మీది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ యువర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇది అతని మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ హిజ్ మార్కర్ అని చెప్తాం. ఈ మార్కర్ అతనిది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ హిజ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇది ఆమె మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ హర్ మార్కర్ అని చెప్తాం. ఈ మార్కర్ ఆమెది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ హర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇది దాని మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ ఇట్స్ మార్కర్ అని చెప్తాం. ఈ మార్కర్ దానిది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ ఇట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇది వారి మార్కర్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ దేర్ మార్కర్ అని చెప్తాం. ఈ మార్కర్ వారిది అని చెప్పాలంటే దిస్ మార్కర్ ఈజ్ దేర్స్ అని చెప్తాం. ఇక్కడ మనం గమనించినట్టయితే మొదటి వాక్యంలో ఇది నా మార్కర్ అని చెప్పే సందర్భంలో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ అనేది నౌన్ కంటే ముందుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సెంటెన్స్లో పొసెసివ్ ప్రొనౌన్ వాక్యము చివరిలో రావటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం పర్సనల్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. మనం ఇంగ్లీష్ వాక్యాలను కనుక గమనించినట్టయితే సబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలు ఉంటాయి, ఆబ్జెక్ట్ లేని వాక్యాలు ఉంటాయి. అలాగే అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ లేని వాక్యాలు కూడా ఉంటాయి. కానీ వర్బ్ లేనిదే వాక్యము లేదు. దీన్ని బట్టి మనకు ఒక వాక్యంలో వర్బ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలుస్తుంది. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ను సబ్జెక్ట్స్గా ఉపయోగించినప్పుడు వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి అన్నటువంటి విషయం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది కంటెంట్. ఇఫ్ యూ రియల్లీ ఇంప్రెస్డ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Thank you very much.